మీరు దేవుడు ఎన్నుకున్న వారిలో ఒకరైతే మీ జీవితంలో కూడా మరి నా జీవితంలో నేను ఎదురైన ఆత్మీయ మరి సిద్ధపాటును మీరు కూడా ఎదుర్కోవలసిందే. ఎందుకంటే దేవుడు ఉపయోగించే ముందు పరీక్షించకుండా ఎవరిని కూడా ఉపయోగించడు. మీ జీవితంలో కొన్ని సందర్భాలు ఆలస్యము, ఒంటరితనం, వ్యతిరేకత, సమస్యలు, విమర్శలు ఎదుర్కొన్నట్లయితే ఇది శిక్ష కాదు. ఇది దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్న ప్రక్రియ. వేచి ఉండే పరీక్ష మొదటి పరీక్ష, టెస్ట్ ఆఫ్ వెయిటింగ్. దేవుని ఆలోచనలో వేచి చూడడం అత్యంత ముఖ్యమైన విషయం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మనకు అనిపించవచ్చు, కానీ నిజానికి ఆయన మన మార్గాన్ని సరిచేస్తున్నాడు. వేగంగా ముందుకు పోవాలనుకుంటే మనమే మన జీవితాన్ని నడిపిస్తున్నామని దేవునికి సంకేతమిస్తున్నాము. అది తిరుగుబాటు తత్వం. మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో రాజైన సౌలు కథ చదువుతాం. సమూయేలు రావాలని దేవుడు చెప్పినా మరి సౌలు వేచి ఉండలేక స్వయంగా బలి అర్పిస్తాడు. ఈ ఒక్క తొందరపాటు అతని రాజ్యాన్ని పోగొట్టింది. దేవుడు మనం నడిపించేవాడు కాదు, మనలను నడిపించేవాడు ఆయన అని గుర్తుంచుకొని ముందుకు సాగాలి. రెండో పరీక్ష, ఒంటరితనం పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఐసోలేషన్. మరి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న కొన్ని సంబంధాలను మరి తెంచివేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కొంతకాలం జనసమూహం నుంచి వేరు చేస్తూ, ఇది శిక్ష కాదు కానీ ఇది మనకు ఒక సిద్ధత, అంటే సిద్ధపాటును చేస్తుంది. యేసు సేవలో ప్రారంభించే ముందు 40 రోజుల పాటు ఎడారిలో ఒంటరిగా ఉన్నాడు. మోషే ప్రజలను నడిపించే ముందు 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడు. ఈ ఒంటరి స్థితిలో దేవుడు మన ఆలోచనలను మార్చుతాడు. ప్రపంచ జ్ఞానాన్ని తొలగించి దైవ జ్ఞానాన్ని నింపుతాడు. దేవుడు ఒంటరిగా ఉంచితే భయపడకండి, ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నాడని తెలుసుకోండి. మూడో పరీక్ష, వ్యతిరేకత పరీక్ష, టెస్ట్ ఆఫ్ అపోజిషన్. అన్ని సజావుగా జరిగితే మనం గర్వంగా మారవచ్చు. కాబట్టి దేవుడు వ్యతిరేకతను అనుమతిస్తాడు. నిజమైన వినయం, సహనం వ్యతిరేకతలోనే బయటపడతాయి. అయితే మోషేను చూడండి, ఫరో వ్యతిరేకత, ఇశ్రాయేలు గుసగుసలు, ఎడారి సమస్యలను ఎదుర్కొన్నాడు. మీరు ఎదుర్కొంటున్న వ్యతిరేకత మీ పిలుపుకు సాక్ష్యమని గుర్తుంచుకోండి. నాలుగో పరీక్ష, అసాధ్యమైన పరిస్థితుల పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఇంపాసిబుల్ సిట్యువేషన్స్. దేవుడు మనల్ని మన శక్తికి మించి ఉన్న పరిస్థితుల్లో ఉంచుతాడు. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతామో తెలుస్తుంది. అబ్రహాము, సారా వృద్ధులు, సంతానం లేదు, కానీ దేవుడు మాటిచ్చాడు. అసాధ్యం అనిపించిన చోటే దేవుడు అద్భుతం చేశాడు. మనం చేయలేని చోటే దేవుడు చేయడం ప్రారంభిస్తాడని మనం గ్రహించుకోవాలి. ఐదో పరీక్ష, నిజాయితీకి పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఎవరూ చూడని సమయంలో కూడా సత్యంగా ఉండగలగడం, అదే నిజాయితీ. యోసేపు ఎవ్వరూ లేని చోట కూడా పాపం నుండి పారిపోయాడు. యోబు అన్నీ కోల్పోయినా దేవుణ్ణి విడవలేదు. మరి ప్రజలు చూస్తే కాదు, దేవుడు చూస్తున్నాడని గుర్తుంచుకోండి. ఆరో పరీక్ష, విమర్శ పరీక్ష, టెస్ట్ ఆఫ్ క్రిటిసిజం. దేవుడు ఉపయోగించే ప్రతి ఒక్కరిని విమర్శ అనుసరిస్తుంది. చూడండి, యేసును కూడా విమర్శించారు. కొన్ని విమర్శలు మనలను సరిదిద్దుతాయి, కొన్ని మనలను ఆపడానికి వస్తాయి. సరైన దాన్ని స్వీకరించండి, అసత్యాన్ని వదిలివేసి మరి దేవుని దారిలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. ఏడో పరీక్ష, విజయ పరీక్ష, టెస్ట్ ఆఫ్ సక్సెస్. విజయం
మన నిజ స్వభావాన్ని బయట పెడుతుంది. జయం వచ్చినప్పుడు గర్వం రాకుండా ఉండగలిగితేనే దేవుడు మరింత ఎత్తుకు తీసుకెళ్తాడు. విజయం లక్ష్యం కాదు కానీ దేవుని రాజ్యానికి ఒక సాధనం. మీరు ఎక్కడికి చేరుకున్నా దేవుణ్ణి మర్చిపోవద్దు. ఈ 7 పరీక్షల్లో మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నా వెనక్కి తగ్గవద్దు. మీరు కూల్చబడటానికి కాదు, ఎత్తబడటానికి ఎన్నుకోబడ్డారని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో, సమయములలో నేను యెహోవా దాన్ని త్వరగా జరిగించుదును అంటున్నాడు. ప్రభువా, మరి ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని వారి పరీక్షల్లో నిలబడే శక్తితో నింపమని నేను ప్రార్థిస్తాను. అయితే ఈ 7 పరీక్షలను ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది వేచి చూచే పరీక్ష, టెస్ట్ ఆఫ్ వెయిటింగ్. రెండోది ఒంటరితన పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఐసోలేషన్. మూడోది వ్యతిరేకత పరీక్ష, టెస్ట్ ఆఫ్ అపోజిషన్. అసాధ్య పరిస్థితుల పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఇంపాసిబుల్ సిట్యువేషన్స్. ఐదోదిగా నిజాయితీ పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మరి ఆరోదిగా విమర్శ పరీక్ష, టెస్ట్ ఆఫ్ క్రిటిసిజం. మరి విజయ పరీక్ష, టెస్ట్ ఆఫ్ సక్సెస్. ఇవన్నీ కూడా ఇలా ఉంచితే కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితులు కూడా అన్నిటికీ వ్యతిరేకంగా అయిపోతాయి. మరి నిజానికి అటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు అన్నదానికి ఒక సూచనగా ఉంటుంది. వేచి చూచే హృదయాన్ని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి తండ్రి. విజయంలో వినయాన్ని ఇవ్వండి తండ్రి. మరి అదేవిధంగా పరీక్షలలో నిలబడే శక్తితో వీరిని నింపమని బతిమాలుకుంటున్నాను తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.